ఉదయించాలని ఉదయకాలమందు క్రీస్తు మార్గం గురించి మీకు తెలియపరుస్తున్నాను. మీకందరికీ తెలుసు, క్రీస్తు పుట్టాడు అని 25వ తారీఖున అందరూ పండుగ చేసుకుంటూ ఆనందంతో ఉత్సాహాలతో ఉన్నారు. అవునండి, ఆయన పుట్టాడని ఆనందంతో ఉండటం మంచిదే, కానీ ఆయన చెప్పిన మాటల ప్రకారముగా ప్రతి మనిషి నడుచుకోవాలని, ఆయన పుట్టడానికి కారణము ఎందుకని బైబిల్ చెప్తున్నదంటే, మనిషిని ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ అనాది సంకల్పంలో దేవుడు ఈ భూమి మీద ఉన్న పిల్లలందరినీ దేవుడు తన పోలికగా తన స్వరూపముతో చేసుకున్నాడు. తన పోలికగా పుట్టిన మనుషులు తన తండ్రిలాగా ఉండాలని ఆలోచన చేస్తారు. ఎందుకంటే తండ్రి మంచివాడుగా ఉన్నప్పుడు పిల్లలు కూడా మంచిగా బ్రతకాలనే అందరము కోరుకుంటాము. కానీ పిల్లలు చెడిపోయినప్పుడు ఆ పిల్లలైన వారందరినీ ఎలాగా వేదనతో ఎవరు వెళుతారు ఈ భూమి మీద, నా పిల్లలు రక్షించడానికి ఎవరు వెళుతారని దేవుడు అనాది సంకల్పంలో వేదన పడుతున్న సమయంలో దేవదూతలు చూస్తే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుడు ప్రతి గానము చేస్తూ పరలోకములో దేవుని సన్నిధానములో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్న ఆ గానము ప్రతి గానము దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే తన పిల్లలు తన సంకల్పంలో దేవుడు తన పిల్లలైన ఈ భూమి మీద ఉన్న వారిని అందరూ చెడిపోయారు. చెడిపోయిన వారిని ఎవరు రక్షిస్తారని పరలోకంలో ఉన్న దేవుడు వేదన పడుతున్నప్పుడు, పరలోకంలో వాక్యముగా ఆదియందు వాక్యము దేవుని దగ్గర ఉన్న యేసు ప్రభువు ఆకారాన్ని అక్కడ వాక్యముగా దేవుడుగా ఉన్న యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి నేను వెళుతాను అని వచ్చాడయ్యా. దేవుడు కూడా చెబుతున్నాడు, నువ్వు నా కుమారుడుగా ఈ భూమి మీదకి వెళ్ళిపోతున్నావు కదా, నీకు ఈ భూమి మీదగా నా పిల్లలు భూమి మీద ఉన్న వారందరూ నిన్ను ఎవరు సన్మానించరయ్యా, నీకు ఎవరు సన్మానించరు. కానీ భూమి మీద ఉన్న వారందరూ నిన్ను అవమానాలతో నిందులతో నీ మాటలను ఎవరు లక్ష్యం పెట్టక వారు ఉంటారు. అలాంటి వారికి నువ్వు వెళితే నీకు ఎవరును చేసి దగ్గరికి తీసుకోరని దేవుడు చెప్పాడు. కానీ ఆ రీతిగా నీ ఎన్ని అవమానాలు కానీ ఇవన్నీ నిందలైనా కానీ వచ్చినా నీ పిల్లలకు నీ మాటలుగా నేను చెప్తాను. ఈ భూమి మీద భ్రమగా బ్రతుకుతున్న వారందరినీ విడుదల కలిగే చేసి పరలోకమందున్న దేవుడు ఉన్నాడని, ఆ దేవుని పిల్లలు మీరని నేను చెప్తానని పరలోకాన్ని ఇడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. అవునండి, ఆయన వచ్చి తన పిల్లలైన వారందరికీ తెలియపడుతున్న ఒక మాట ఏంటంటే, మీరు శరీరం ఉన్నది కదా, శరీరం కొరకు ఈ భూమి మీద చాలా కష్టాలు పడుతూ ఈ భూమి మీద శరీరం కొరకే బ్రతుకుతున్నారు కదా, శరీరం అనేది నిష్ప్రయోజనం అంటున్నాడు. ఆత్మ ఉన్నది, దానిలో ఉన్న దేవుడి పెట్టిన ఆత్మ ఉన్నది, ఆయన స్వరూపము కలిగిన ఆత్మని మీరు మర్చిపోయారు. ఆ ఆత్మను పట్టించుకోక శరీరం కొరకే బ్రతుకు ఈ శరీరంలోనే మీరు జీవిస్తున్నారు కదా. ఈ శరీరం ఎంతవరకు ఉంటుందని చెబుతున్నాడంటే 60-70 జీవితం కాలం వరకే ఈ శరీరం ఉంటుంది. ఈ శరీరము ఎన్ని రోజులు దీనికి ఎంత పెట్టినా ఎంత చేసినా ఈ శరీరము ఒక రోజు నిన్ను విడిచి మట్టిలో కలిసిపోతుంది. ఈ మట్టిలో కలిసిపోయే శరీరం గురించే ఇంత పాటు పడుతున్నారు కదా. దీనిలో ఉన్న శక్తివంతమైన ఆత్మ ఉన్నది, ఆత్మను పట్టించుకోక ఉన్నారు. అది దేవుడి పెట్టిన ఆత్మ. ఆ ఆత్మను మీరు పొందాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే ఆత్మను పరిశుభ్రము చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే శరీరానికి ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఎన్ని రోగాలు వస్తున్నాయంటే కడుపు నొప్పి, తలనొప్పి, కాళ్ళ నొప్పులు, ఎన్నో విధాలుగా మన శరీరం అవయవాల్లో ఎన్నో మనకు రోగం వస్తున్నది. మనకి శరీరానికి రోగం వచ్చినట్టును ఆత్మ కూడా పాప రోగము అంటుకుంటుందని యేసు ప్రభువు చెప్పడానికి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన చెబుతున్న మాట శరీరం నిష్ప్రయోజనము అంటున్నాడు. శరీరము నిష్ప్రయోజనము, ఆత్మ ఎప్పుడు జీవిస్తుంటుంది. ఆత్మ గురించి మీరు ఆలోచింపచేయక ఈ శరీరం కొరకు చెప్పి ఈ భూమి మీద బ్రతుకుతున్నారు కదయ్యా, ఈ శరీరము నిష్ప్రయోజనమింది అంటున్నాడు.
అందరం శరీరం శుద్ధి కొరకే చేసుకుంటున్నాం. ఈ శరీరాన్ని కాపాడుకోవడానికినే దేవుని సన్నిధానానికి కూడా వస్తున్నాం. కానీ దీనిలో ఉన్న శక్తివంతమైన ఆత్మ ఉన్నది కదా, ఈ ఆత్మకు పాపం పట్టినది కదా, ఈ పాపం విడుదల పొందాలంటే మనం ఏం చేయాలని భూమి మీద చెప్తున్నానంటే, మీరు శరీరాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి, ఈ శరీరాన్ని పాపం అంటకుండా చూసుకోవాలి, ఈ శరీరమును క్రమపద్ధతిగా వాడుకోవాలి అంటున్నాడు. అవునండి, ఈ శరీరాన్ని క్రమపద్ధతిగా వాడుకోవాలంటే దేవుడి నియమాల మాటలు మనకు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఆయన చెప్పుతున్న మాటలు ఏం చెప్తున్నాడంటే, ఆత్మ విషయమే దీనుడైన వాడు ధన్యుడు అంటూ చెప్తున్నాడు. ఆత్మ విషయమే దీనులైన వాడు ధన్యుడు. వారు ఎవరు చూస్తాడంట? పరలోకమందును దేవుని చూచెదరని చెప్తున్నాడు. అవును, మీ హృదయం శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని దేవుని వాక్యం తెలియపడుతున్నది. మన హృదయం ఎలా ఉన్నది? పాడు హృదయాలుగా మన హృదయమును ఒకరికి ఒకరు ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, తల్లి ప్రేమ లేదు. కుటుంబాలలో కూడా ఎవరు పిల్లలు ఎలా పరిస్థితుల్లో ఉన్నారంటే, ఒరే అని తండ్రి పిలుస్తున్నా తల్లి పిలుస్తున్నా వారి మాటలు వినక పెడిచెవున పొట్టి దుర్మార్గుడుగా నడిచిపోయే లోకముగా మారుతున్నది. ఎందుకంటే దేవుడు ఇలాగనే ఇప్పుడు నడుచుకుంటుంటే ఈ లోకాన్ని చూస్తుంటే చాలా విపరీతంగా చెడిపోయిందని చెప్పక తప్పదు. కాలమును చూస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది. ఎవరైనా కానీ ఈ డిసెంబర్ నెలలో ఇలాంటి వర్షములు మనం చిన్నప్పటి నుండి కానీ ఎప్పుడైనా చూసామా? చూడలేదు. ఎందుకంటే మార్పు చెందుతున్నది. ప్రకృతి మార్పు చెంది మనకు హెచ్చరిక చేస్తున్నా మన బ్రతుకులు మార్పడం లేదు. ఈ ప్రకృతి కూడా మనకు మార్పు చెందుతుంది. ఒరే, నేను మార్పు చెందాను, నేను ఎలాంటిగా నీ జీవితంలో నేను వర్షం కురిచే కాలమా ఇది కాదు కదరా, నేనే మార్పు చెంది మీకు హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు ఉన్నాడని తెలియపరచడానికి మనకు ఎన్నో వినాదాలుగా ఈ ప్రకృతి కూడా మనకు ఎన్నో విధాలుగా మనకు బోధ చేస్తున్నా మనము మాత్రము ఎలా పరిస్థితుల్లో ఉన్నామంటే ఈ లోకముని చీకటిలోనే కుమిలిపోతున్నాము. కుమిలిపోయే వారిని అందరినీ వెతికి రక్షించడానికినే ప్రభువుని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను మార్గమయ్యా, తండ్రి దగ్గరికి నేను మార్గము. మీరు ఈ భూమి మీదగా 60-70 ఏళ్ళ జీవితం ముగించుకున్న తర్వాత అందరూ దేవుని వద్దకు రావాల్సిన వాళ్ళే. మనిషి ఏమనుకుంటున్నాడంటే, పుడతాడు మళ్ళా మరణిస్తాడు. పుడతాడు అంటే ఏమనుకుంటున్నాడంటే, ఒకవేళ పాపము చేసే కుక్కగానో నక్కగానో పుడతామనుకుంటున్నాడు. పుణ్యకార్యములు చేసే మరల మనిషిగా పుడతామనుకుంటున్నాడు. ఒక జన్మలోనే మనం ఈ భూమి మీదగా బ్రతకలేని బ్రతుకులు ఉన్నాయి కదా, మరల పుట్టడానికి దేవుడు అవకాశాన్ని ఇయ్యాడు. ఎందుకంటే మనిషి జన్మ ఒకటేసారి, జన్మించిన తర్వాత విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడని బైబిల్ చెప్తున్నది. అవునండి, ఒకవేళ ఈ భూమి మీదగా నీవు క్రమపద్ధతిగా బతికితే పాతాళములో నెమ్మది గల స్థలానికి వెళ్ళిపోతారని ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఈ భూమి మీద నీ ఇష్టానుసారంగా బ్రతికితే, అంటే ఈ ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళకు పాతాళములో వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతారని యేసు ప్రభు వారు తెలియపడుతున్నాడు. ఎందుకంటే మేము కళ్ళపల్లె మాటలు చెప్పడానికి రాలేదయ్యా. యేసు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలనే తెలియపడుతున్నాం. ఆ మాటలు వింటే మనం బ్రతుకుతామయ్యా. ఈ బ్రతుకు కొద్ది కాలము బ్రతికే, నీ జీవిత కాలము కొద్ది కాలమే. కానీ కొద్ది కాలమైన తర్వాత ఎంత సుఖాన్ని అనుభవించిన ఈ అందమైన శరీరము నీ మకానికి నీకే చెప్తున్నది. ఎందుకంటే నీకు దగ్గర పడుతున్నదని నీ ఎంటికలు చెప్తున్నాయి, నీ శరీరము చెప్తున్నది. కానీ మన శరీరము మార్పు చెందుతున్నా మన బ్రతుకులు కూడా మార్పు చెందడం లేదు. ఎందుకంటే మన శరీరమే మనకు బోధ చేస్తున్నదయ్యా. మనుషులు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీ శరీరము నీకే మార్పు చెందుతున్నది. మొదటి బాల్య వయసు ఉన్నది, బాల్య వయసు నీకు తెలియకుండానే వెళ్ళిపోతున్నది. మళ్ళా యవ్వన కాలానికి వస్తావు. యవ్వన కాలంలో అలాగనే మీ యవ్వన కాలం అలాగనే ఉంటుందా? నడిప్రాయానికి వస్తాం. నడిప్రాయం అలాగనే ఉంటుందా? నడిప్రాయం వెళ్ళిపోయిన తర్వాత వృద్ధాపాయం. నీ బాల్య దినములు దేవుడు లేదు, యవ్వన కాలంలో దేవుడు లేదు, నడిప్రాయము వచ్చినా దేవుడు లేదు. కానీ వృద్ధాపాయానికి వచ్చిన కూడా దేవుడు అనుకుంటుండే, ప్రపంచం అనుకుంటుందా? దేవుడు అనే మాట లేకుండా ఈ లోకములో ఎలా ఉండాలి, ఎలా సుఖించాలి, ఎలా బ్రతకాలని ఆలోచనలో ఉన్నారు. అలాంటి వారిని చేరతీసి దేవుని సన్నిధానానికి నడిపించడానికినే ప్రభువుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడయ్యా. ప్రాణం పెట్టడానికి
మనకి అవసరమైనది. ఎందుకంటే మనకు కూడా మరో బ్రతుకు ఉన్నదని 3 రోజులు సమాధిలో పెట్టబడ్డాడు, తిరిగి సజీవుడుగా పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే మనకు కూడా మరో బ్రతుకున్నదయ్యా. ఒక ఇత్తనం మీకు తెలుసు కదా, ఒట్టి ఇత్తనమునే భూమిలో విత్తుతాం. ఒట్టి విత్తనము దానికి ఎవరు ఆకారాన్ని ఇస్తున్నారు? అది మన కళ్ళెదురుగుని ఒక చెట్టుగా వృక్షంగా మారి మనకు ఫలాన్ని ఇస్తున్నది. ఎందుకంటే ఒక ఇత్తనము ఒట్టి విత్తనాన్ని భూమిలో వెత్తినప్పుడు దానికి ఒక ఆకారం వస్తున్నది కదా. అలాగే ఒక జంతువును చూసినట్టయితే ఒక పురుగును చూసినట్టయితే అది గొంగళి పురుగు. అది కూడా గొంగళి పురుగు కూడా తన శరీరాన్ని దాచుకుంటుంది. ఎందుకంటే ఏ పక్షి నోట్ల పడకుండా శరీరాన్ని దాచుకొని కొన్ని రోజులు అది ఒక గూడు కట్టుకొని ఆ శరీరంలో అందమైన చీతకోక చిలకగా ఎగురుతున్నది. అంటే ఒక ఇత్తనానికి మరో బ్రతుకు ఉన్నది. ఒక పురుగు, అసహ్యమైన పురుగు అందమైన చీతకోకగా చిలకగా మారుతున్నది. మనకు కూడా మరో బ్రతుకున్నదయ్యా. మనిషి ఏమనుకుంటున్నాడు? సమాధి తోట వరకే ఈ జీవితం అనుకుంటున్నాడు. సమాధి తోట వరకు మన బ్రతుకు కాదు. యేసు ప్రభు వాక్యం మనకు తెలియపడుతున్నది ఏమంటే, సముద్రములో కొట్టుకుపోయిన వారు కానీ, సముద్రములో మునిగిపోయి శిథిలమైన శవాలు కూడా ఒక రోజు లేపబడుతాయని చెప్తున్నాడు. మట్టిలో బూడ్చబడి ఉన్నవారు, ఆ రీతిగానే కాల్చబడిన వారు, అన్ని శరీరాలు ఒక రోజు ఆత్మ శరీరముగా లేపబడుతుందని దేవుని వాక్యం తెలియపడుతున్నది. ఎందుకంటే ఈ శరీరము అందరి శరీరాలు లేపబడతాయి, కానీ రెండు సెక్షన్లు ఉన్నాయి. ఒకటి పాతాళము, ఒకటి నెమ్మది గల స్థలం. ఒకవేళ నీవు భూమి మీదగా క్రమ పద్ధతిగా బ్రతికితే నెమ్మది కాల స్థలానికి వెళ్ళిపోతావు. నీ శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నావంటే వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతావని దేవుని వాక్యం తెలియపడుతున్నది. అందుకే యేసు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా దారిని తప్ప ఎవరును తండ్రి అయిన దేవుని వద్దకు చేరదని తెలియపరుస్తున్నాడు. అందుకే ఎందరైతే యేసును అంగీకరిస్తారో వారందరూ ఎవరి పిల్లలు అవుతారంట? దేవుని పిల్లలు. నువ్వు దేవుని కుమార్తెగా, దేవుని పిల్లలుగా నువ్వు తీర్చబడాలంటే యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది. కాబట్టి యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును అందరూ రక్షణ పొందుతారు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రార్థన చేస్తాం.